సో మోటో వ్లాగింగ్ చేయాలంటే ఫస్ట్ మనకు మోటో వ్లాగింగ్ సెటప్ తెలియాలి. సో మోటో వ్లాగింగ్ సెటప్ ఏ విధంగా సెట్ చేసుకుంటే బాగుంటుంది, ఏమేమి ఎక్విప్మెంట్స్ యూజ్ చేయాలి, సో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. సో అదంతా మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అండ్ మోర్ ఓవర్ వీడియో యాంగిల్ ఏ విధంగా చూపిస్తే బాగుంటుంది, వ్యూవర్స్ ఏ విధంగా చూస్తే అట్రాక్ట్ అవుతారు అనేది కూడా మాట్లాడుకుందాము. సో వాట్సాప్ బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవరీవన్. హోప్ యు ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. సో ఈరోజు అయితే నేను మోటో వ్లాగింగ్ సెటప్ ఏ విధంగా సెట్ చేసుకుంటే బాగుంటుందో మాట్లాడతాను. అండ్ ఈరోజు మనతో మన పవన్ ఉన్నాడు. సో వాడు నేను ఇద్దరం కలిసి వీడియో షూట్ చేస్తున్నాము. సో నేనైతే ఫేస్ టు ఫేస్ క్యామ్లో వస్తాను. ఇన్ ద కౌంట్ ఆఫ్ 3, 2, 1 అండ్ దేర్ యు గో. సో మోటో వ్లాగింగ్ చేయాలంటే ఫస్ట్ మనకు మోటో వ్లాగింగ్ సెటప్ తెలియాలి. సో మోటో వ్లాగింగ్ సెటప్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ మనం ఒక 3 టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఆడియో, సెకండ్ వచ్చేసి వీడియో, అండ్ థర్డ్ ఇట్స్ అ వీడియో యాంగిల్ అన్నమాట. సో నార్మల్గా మనం ఆడియన్స్కి ఎలా చూపిస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. సో చలో ఈ 3 టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆడియో. సో ఆడియో మంచిగా ఉండాలంటే ఫస్ట్ మనకు హెల్మెట్ బాగుండాలి. సో హెల్మెట్ అనేది మీరు ఎప్పుడైనా కానీ గుడ్ క్వాలిటీ ఆఫ్ హెల్మెట్ తీసుకోండి. నేను మంచి బ్రాండ్ తీసుకోమని చెప్పట్లేదు, బట్ హెల్మెట్లో మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటి అంటే చిన్ కర్టెన్ అనమాట. సో చిన్ కర్టెన్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఈ చీక్ ప్యాచ్ అనమాట. సో చీక్ ప్యాచ్ అనేది చాలా థిక్గా ఉండాలి. సో దానివల్ల మనకి యూజ్ ఏంటి అంటే ఈ చిన్ కర్టెన్ అనేది ఎయిర్ లోపలికి రానివ్వదు. అండ్ మోర్ ఓవర్ ఈ ప్యాచ్ ఉన్నాయి కదా, సో ఈ ప్యాచ్ వల్ల యూజ్ ఏంటి అంటే మనకు ఇయర్స్లోకి ఎయిర్ వెళ్ళదు. సో దానివల్ల మనకు ఇయర్స్ డ్యామేజ్ కావు. అండ్ మోర్ ఓవర్ మనం మైక్ లోపల ఉన్నప్పుడు కూడా వాయిస్ అనేది లైక్ ఎయిర్ డిస్టర్బెన్స్ అనేది తక్కువ ఉంటుంది. సో నార్మల్గా మనం హెల్మెట్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో హెల్మెట్ ఎంత ఇంపార్టెంటో దానికంటే మైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో బేసికల్గా నేనైతే ఇది వచ్చేసి సోనీ స్టీరియో మైక్ అన్నమాట. సో ఇది వచ్చేసి ECM LV1 ఇది స్టీరియో మైక్ ఇది. సో లైక్ ఎట్లా అంటే మనకు 2 సైడ్స్ నుంచి వాయిస్ అబ్జర్వ్ చేసుకుంటుంది, లైక్ లెఫ్ట్ నుంచి వెళ్ళి అండ్ రైట్ నుంచి వెళ్ళి. అండ్ మోరోవర్ నార్మల్గా ఒకవేళ మీరు మంచి మైక్ తీసుకోవాలనుకుంటే లైక్ అకార్డింగ్ టు యువర్ బడ్జెట్ అనమాట. సో ఒకవేళ మీరు స్టార్టింగ్ బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే లైక్ మోనో మైక్స్ ఉన్నది, అది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 400 రూపీస్ ఏమో పడుతుంది మీకు కాస్ట్. అండ్ మీరు ఒకవేళ బడ్జెట్ కొంచెం బాగుంది లేదా కొంచెం హై క్వాలిటీ మైక్స్ తీసుకోవాలనుకుంటే మీకు మిడ్ సెగ్మెంట్లో వచ్చేసి ఇది 2000 రూపీస్ కాస్ట్ అన్నమాట. ఈ మైక్ సోనీ మైక్ ఉంటుంది అండ్ బోయా మైక్ కూడా ఉంటుంది. బట్ నేను రికమెండ్ చేసేది ఏంటి అంటే సోనీ మైక్ అన్నమాట. ఇది చాలా బాగుంటుంది. అండ్ ఒకవేళ మీరు ఇంకా హై బడ్జెట్ పెట్టుకోగలరు అంటే వీ కెన్ గో విత్ రోడ్ మైక్ అన్నమాట. అది అరౌండ్ 6500 రూపీస్ ఏమో ఉంటుంది. సో మీరు అది పర్చేస్ చేయొచ్చు. సో మైక్ గురించి చెప్పినా కదా. సో మైక్ని పర్చేస్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు, కాకపోతే ఇది ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలంటే లైక్ మనం హెల్మెట్లో ప్యాడింగ్లో ఎలా ఫిట్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ మీరు మైక్ చూడొచ్చు, దీని లెంత్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 1.5 మీటర్స్ మాత్రమే ఉంటుంది. సో ఇది ఏమైంది అంటే మనకి హెల్మెట్లో ఒక 1 రౌండ్ వచ్చేసాయి అన్నమాట. సో నేను మీకు చూపిస్తాను ఫిట్టింగ్ ఎట్లా చేసుకోవాలని చెప్పేసి. సో చూడండి. సో ఫస్ట్ మనం ఏంటి అంటే ఈ ప్యాడింగ్స్ మొత్తం రిమూవ్ చేసుకోవాలన్నమాట. సో ఈ ప్యాడింగ్స్ రిమూవ్ చేసుకున్న తర్వాత ఈ మైక్ ఎప్పుడైనా కానీ మనం ప్లేస్మెంట్ ఇక్కడ పెట్టుకోవాలి, లేదంటే ఈ సైడ్లో పెట్టుకోవాలి. అంతేగాని మనం మొత్తం మూతి దగ్గర పెట్టుకుంటే ఏమైంది అంటే వాయిస్ అనేది డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుంది. సో చలో ఫస్ట్ అయితే మనం ఫిట్టింగ్ చేద్దాము. నేనైతే మైక్ ఇలా ఫిట్ చేస్తాను అన్నమాట. సో ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి నేను లైనింగ్ ఇస్తాను. అండ్ ఇది వచ్చేసి నాకు కరెక్ట్ చీక్ దగ్గర ఉంటుంది. సో కరెక్ట్ టైట్గా ఫిట్ చేసి అండ్ వైరింగ్ని లోపలికి వెళ్ళి తీసుకొని ఇలా ఫిట్ చేయాలన్నమాట. అండ్ దెన్ క్లిప్స్ మళ్ళీ అటాచ్ చేయాలి. సో ఇదంతా మనకు ఒక 1 రౌండ్లో వచ్చేసేది. సో చలో ఫిట్టింగ్ అయితే అయిపోయింది లోపల. యాక్చువల్గా మనం ఈ మైక్ని ఎప్పుడైనా కానీ ఎక్స్టర్నల్కి కొంచెం ఎక్కువ వైర్ పెట్టుకోవాలి. సో దట్ మనం Insta 360 అయినా లేదా గోప్రో అయినా దేనికైనా కూడా అటాచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో నార్మల్గా మైక్ ప్లేస్మెంట్ అయితే చేసుకున్నాం కదా, లోపల మొత్తం ఫిట్టింగ్ చేసుకున్నాం అయిపోయింది. కాకపోతే మైక్ ఫిట్టింగ్ చేసుకోవడం పెద్ద మ్యాటర్ కాదు, ఆ మైక్ ఇక్కడ ఫిట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో నా మైక్ వచ్చేసి నేను చీక్ దగ్గర ఫిట్ చేసుకున్నాను, లైక్ ఇక్కడ వస్తుంది అన్నమాట నాకు. సో ఇక్కడ రావడం వల్ల ఏంటి అంటే మనం మాట్లాడుతున్నప్పుడు వాయిస్ అనేది క్రిస్టల్ క్లియర్ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఎయిర్ డిస్టర్బెన్స్ అంటే లైక్ విండ్ రిడక్షన్ అయినా నాయిస్ రిడక్షన్ అయినా తక్కువ ఉంటుంది. అండ్ మీరు ఎప్పుడైనా కానీ మైక్ ఎప్పుడైనా ఇక్కడ హెల్మెట్లో ప్లేస్ చేసుకుంటున్నారా అంటే ఫస్ట్ ఇక్కడ చూసుకోవాలంటే ఐదర్ ఈ చిన్ కర్టెన్ ఉంటుంది కదా, సో ఈ చిన్ కర్టెన్ పైన ఫిట్ చేసుకోవాలి, లేదంటే చీక్స్లో అయినా ఫిట్ చేసుకోవాలి, ఆర్ మేబీ కొంతమంది ఇయర్స్ దగ్గర ఫిట్ చేసుకుంటారు ఇక్కడ. సో అలా ఫిట్ చేసుకున్న ప్రాబ్లం ఉండదు. కాకపోతే మీరు ఎప్పుడు మైక్ని ఫ్రంట్ లైక్ మౌత్కి దగ్గర ఫిట్ చేసుకోకండి. సో ఫిట్ చేసుకుంటే ప్రాబ్లం ఏంటి అంటే మనం ఇప్పుడు ఒక 100 స్పీడ్లో క్రూజ్ చేస్తున్నాం అనుకోండి. సో క్రూజ్ చేస్తున్నప్పుడు ఏమైంది అంటే ఎయిర్ లోపలికి రావడం వల్ల మనం మాట్లాడితే వాయిస్ అనేది స్ట్రక్ అవ్వకుండా వస్తుంది అన్నమాట. సో ఆబ్వియస్గా వాయిస్ క్లారిటీ తగ్గుద్ది. సో అందుకోసం అని మీరు ఎప్పుడైనా కానీ సైడ్ చీక్స్ దగ్గర పెట్టుకోండి, ఆర్ మేబీ కొంచెం ఫ్రంట్కి కింద లైక్ చిన్ దగ్గర పెట్టుకోండి. సో దానివల్ల వాయిస్ క్రిస్టల్ క్లియర్ వస్తుంది. సో నార్మల్గా ప్రతి హెల్మెట్కి చిన్ స్ట్రాప్ అనేది చాలా తక్కువ వస్తాయి అన్నమాట. సో తక్కువ వచ్చినప్పుడు నేను ఇంకో చిన్న జుగాడ్ చేసిన ఏంటి అంటే ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఈ క్లాత్ అనేది మొత్తం స్టిచ్చింగ్ చేసిన నేను ఇక్కడ. సో ఇక్కడ మీకు లోపల కనిపిస్తుంది కదా, సో ఇది మొత్తం నేను స్టిచ్చింగ్ చేసిన. సో ఈ స్టిచ్చింగ్ చేసి నాకు ఏమైంది అంటే వాయిస్ రిడక్షన్ చాలా తక్కువ అయిపోయింది అన్నమాట. సో
వాయిస్ రిడక్షన్ తక్కువ అయిపోవడం వల్ల ఆబ్వియస్గా మనకు వాయిస్ అనేది క్లారిటీ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకో మ్యాటర్ ఏంటి అంటే ఇక్కడ లోపల ఇది డస్ట్ అనిపిస్తుంది కదా, సో ఈ పియూ ఫోమ్ అన్నమాట. సో ఈ పియూ ఫోమ్ నేను మొత్తం మైక్రోఫోన్ కి మొత్తం అటాచ్ చేసిన. సో దానివల్ల మనకు విన్ తక్కువైపోద్ది, రిడక్షన్ నాయిస్ రిడక్షన్ అయినా విన్ రిడక్షన్ అయినా చాలా తక్కువైపోద్ది. అన్నమాట వీడియో క్వాలిటీ. సో వీడియో క్వాలిటీ మాట్లాడుకునే ముందు నార్మల్గా ఒకవేళ మీరు బడ్జెట్ తక్కువ ఉన్నా లేదా మీరు అఫోర్డబుల్ చేయలేకపోతే మీరు నార్మల్గా మొబైల్తో స్టార్ట్ చేయండి. సో ఒకవేళ మీకు మొబైల్ మోటో వ్లాగింగ్ సెటప్ కావాలంటే పైన ఇవ్వడంలో వస్తుంది, గో చెక్ ఇట్ అవుట్. అండ్ ఎవరైతే బడ్జెట్ కొంచెం అఫోర్డబుల్ ఉంటుందో లేదా వాళ్ళు మనీ పెట్టుకోగలరో వాళ్ళైతే ఇన్స్టా 360 అనేది తీసుకోండి లేదా గోప్రో అనేది తీసుకోండి. సో నా సజెషన్ వచ్చేసి నా పర్సనల్గా నేను ఇన్స్టా 360 యూజ్ చేస్తున్నాను. సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఇది వచ్చేసి 1RS ట్విన్ ఎడిషన్ అన్నమాట. సో మనకి ఇందులో 360 లెన్స్ వస్తుంది అండ్ మోర్ ఓవర్ 4K బూస్టర్ లెన్స్ వస్తుంది. సో ఇందులో మనకి ఏంటి అంటే 360 లెన్స్ మనం షార్ట్స్ తీసుకోవచ్చు అండ్ లాంగ్ వీడియో కూడా తీసుకోవచ్చు. అండ్ 4K బూస్టర్ లెన్స్లో మనం లైక్ లాంగ్ రైడ్స్కి వెళ్తున్నప్పుడు లాంగ్ రేస్ మొత్తం 4K బూస్టర్ లెన్స్లో క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ వీడియో క్వాలిటీ అన్నమాట. సో నార్మల్గా మీరు ఎప్పుడైనా కానీ వీడియో తీస్తున్నప్పుడు ఫోన్లో అయినా ఇన్స్టా 360లో అయినా ఆర్ మేబీ గోప్రోలో అయినా వీడియో క్వాలిటీ అనేది ఎప్పుడైనా కానీ హై రెజల్యూషన్లో పెట్టే తీయాలి. ఎందుకు అంటే మనం నార్మల్గా వీడియో ఎక్స్పోర్ట్ చేసుకునేటప్పుడు తక్కువ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకున్నా కూడా క్లారిటీ అనేది తగ్గదన్నమాట. సో నా ఇన్స్టా 360 సెట్టింగ్స్ మీకు చూపిస్తాను చూడండి. సో మనం ఇన్స్టా 360లో సెట్టింగ్స్ చెప్పే ముందు ఫస్ట్ మనము దీని మైక్ అడాప్టర్ చూసామన్నమాట. సో ఈ మైక్ అడాప్టర్ వచ్చేసి మనకు 2500 రూపీస్ కాస్ట్ అని చెప్పిన కదా. సో ఈ మైక్ అడాప్టర్లో స్పెషాలిటీ ఏంటి అంటే మనకి ఇక్కడ సి పిన్ పోర్ట్తో డైరెక్ట్ ఇన్సర్ట్ అయిపోద్ది. అండ్ మోర్ ఓవర్ మనకి ఇక్కడ వచ్చే ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ పోర్ట్ ఉంటుంది కదా. సో ఈ పోర్ట్ వచ్చేసి మనకు స్టీరియో పోర్ట్ అన్నమాట. సో నార్మల్గా ఇప్పుడు నేను తీసుకున్న సోనీ ఈవీఎం మైక్ అనేది స్టీరియో మైక్ కాబట్టి ఇలాంటి పోర్ట్స్లో మాత్రమే వర్క్ అవుద్ది. ఇప్పుడు మనం నార్మల్ ఆక్స్ జాక్లో పెట్టినా కూడా అది వర్క్ అవ్వదు అన్నమాట. అండ్ ఇంకో స్పెషాలిటీ ఏంటి అంటే దీనికి మన కింద సి పిన్ పోర్ట్ వస్తుంది అనమాట. సో సి పిన్ పోర్ట్ రావడం వల్ల యూజ్ ఏంటి అంటే మనము ఈ ఎక్స్టర్నల్ మైక్ని పెట్టుకొని అలానే మనం ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో మనకు ఇటు మైక్ని యూజ్ చేసుకుంటూ ఇలా ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇది ఒక స్పెషాలిటీ అన్నమాట. సో నేను ఇందులో ఏం సెట్టింగ్స్ యూజ్ చేస్తానంటే సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 4K 16:9 30 frames per second అన్నమాట. సో నేను ఎప్పుడైనా కానీ ఇదే రేంజ్లో షూట్ చేశాను. సో దానివల్ల నాకు క్లారిటీ ఎక్కువ ఉంటుంది అండ్ 30 frames per second అంటే నా వీడియోకి సరిపోద్ది అన్నమాట. సో ఆడియో క్వాలిటీ వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకున్నాం కదా, దాంతోపాటు మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే వీడియో యాంగిల్ అన్నమాట. సో బేసికల్గా నా హెల్మెట్కి వచ్చేసి నేను ఇన్స్టా 360ని అడాప్ట్ చేయడానికి మౌంట్ చేయడానికి నేను యాక్షన్ ప్రో మౌంట్ యూజ్ చేస్తున్నాను. సో బేసికలీ ఈ యాక్షన్ ప్రో మౌంట్ మనకు ఆల్మోస్ట్ ఒక 600 రూపీస్ పడుతుంది. ఆన్లైన్లో మీరు ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేయొచ్చు ఆర్ మేబీ అమెజాన్లో ఎక్కడైనా కూడా మీకు అవైలబుల్లో ఉంటుంది. అండ్ నా ఇన్స్టా 360 సెట్టింగ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మౌంటింగ్ అనేది. సో మీకు కనిపిస్తుంది కదా స్ట్రేట్గా ఉంటుంది. సో దానివల్ల మనకు వీడియో యాంగిల్ అనేది ఎప్పుడు తప్పుగా రాదు. అండ్ వీడియో తీసుకునేటప్పుడు మనం యాంగిల్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో నార్మల్గా మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏంటి అంటే వీడియో యాంగిల్ ఎప్పుడైనా కానీ ట్యాంక్ కిందికి లైక్ లోవర్ అయిపోతూ ఉంటుంది. లో సెగ్మెంట్లో వీడియో ఎప్పుడు తీసుకోవద్దు, లైక్ ట్యాంక్ రోడ్ మాత్రమే కనిపిస్తుంది. మీరు బిగ్ సెగ్మెంట్లో తీసుకుంటే ఏంటి అంటే స్పీడోమీటర్ పైన రోడ్ ఉంటుంది అండ్ రోడ్ పైన స్కై ఉంటుంది. సో ఈ 3 థింగ్స్ ఎప్పుడైనా కానీ కవర్ చేసుకోవాలి. అండ్ ఇంకొంతమంది ఏం చేస్తారంటే నార్మల్గా ఐ సెగ్మెంట్లో తీసుకుంటారు అన్నమాట. సో బేసికల్గా ఐ సెగ్మెంట్ ఏంటి అంటే ఓన్లీ రోడ్ అండ్ పైన స్కై మాత్రమే కనిపిస్తుంది. సో మీరు ఎప్పుడైనా కానీ మిడ్ సెగ్మెంట్లో తీసుకోవాలి. సో మిడ్ సెగ్మెంట్లో తీసుకుంటే ఏంటి అంటే వ్యూవర్స్ చూసే వాళ్ళు ఏం చేస్తారంటే లైక్ ఓకే బైక్ ఇలా వెళ్తుంది వాళ్ళంతటా వాళ్ళు ఫీల్ అవుతారు అన్నమాట. లైక్ నేనే బైక్ నడుపుతున్నాను ఒక ఫీలింగ్ వస్తుంది. సో మోటో వ్లాగర్స్ ఎప్పుడైనా కానీ ఒక యాంగిల్ చూస్ చేసుకున్నారంటే చూసే వాళ్ళకి దే షుడ్ ఫీల్ లైక్ దే ఆర్ రైడింగ్ ద బైక్ అన్నమాట. సో ఈ 3 టిప్స్ అండ్ ట్రిక్స్ కనుక మీరు ఫాలో అయితే ఆబ్వియస్గా మీ మోటో వ్లాగింగ్ సెటప్ చాలా బాగుంటుంది. అండ్ ఒకసారి నేను దీన్ని నా హెల్మెట్ నేను ఎట్లా పెట్టుకుంటాను ఎలా కూర్చుంటాను బైక్ మీద పొజిషన్ కూడా చూపిస్తాను. సో చూడండి. సో నార్మల్గా హెల్మెట్ అనేది నేను ఎప్పుడైనా ఈ విధంగానే పెట్టుకుంటాను. అండ్ మరో నేను బాలక్లావా కూడా యూజ్ చేస్తాను. సో బాలక్లావా వల్ల మనకి హెడ్లో హెల్మెట్కి ఎలాంటి డ్యామేజ్ కాదు అండ్ ప్యాడింగ్లో స్మెల్స్ రావన్నమాట. సో అందుకే బాలక్లావాని యూజ్ చేయండి. సో నార్మల్గా నేను నా బైక్ మీద ఎలా కూర్చున్నానో నా సీటింగ్ పొజిషన్ అండ్ నా యాంగిల్ ఏ విధంగా ఉంటుందో చూడండి. సో బేసికలీ దిస్ ఈజ్ మై సీటింగ్ పొజిషన్ అన్నమాట. సో నార్మల్గా నేను కూర్చున్నప్పుడు నా బైక్ రేసింగ్ పోస్టర్ కాబట్టి ఆబ్వియస్గా స్లాంట్ అవుతుంది ముంగడికి. సో ముంగడికి స్లాంట్ అయినప్పుడు యాంగిల్ అనేది ఈ విధంగా ఉంటుంది చూడండి ఒకసారి. సో ఇలా అండ్ మోరోవర్ నేను మోటో వ్లాగింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా కానీ వీడియో తీస్తున్నప్పుడు ఆల్వేస్ నేను నా హెల్మెట్ని పైకి అనుకుంటూ ఉంటాను అన్నమాట. ఎందుకంటే అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు బైక్ స్లాంటింగ్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా నా హెల్మెట్ అట్లీస్ట్ పైకి ఉండాలి.
సో దట్ నా వీడియో యాంగిల్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో నార్మల్గా మోటో వ్లాగింగ్ చేస్తే యాంగిల్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ రైట్ నో నేనైతే 360 degrees లెన్స్ యూజ్ చేస్తున్నాను. సో ఆబ్వియస్గా 360 degrees లెన్స్ యూజ్ చేస్తే ఏంటి అంటే మనం ఇష్టం ఉన్న యాంగిల్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో దట్ వుడ్ బి ఏ గ్రేట్ యూజ్ అన్నమాట 360 లెన్స్తోని. సో నేను నార్మల్గా ఎప్పుడైనా 4K బూస్టర్ లెన్స్ యూజ్ చేశాను. మీరు మన పాత వీడియోలో కూడా చూసుండొచ్చు. ఆబ్వియస్గా కొంచెం యాంగిల్ అనేది కొంచెం స్లాంట్ లైక్ ఈ స్పీడోమీటర్ ఈ వరకు కనిపిస్తుంది అండ్ రోడ్ కనిపిస్తుంది అండ్ పైన కొంచెం స్కై కనిపిస్తుంది. సో దట్ వుడ్ బి ద గ్రేట్ వ్యూ ఫర్ అట్రాక్టింగ్ ద వ్యూవర్స్ అన్నమాట, ఆడియన్స్ని. సో అందుకే మీరు ఎప్పుడైనా కానీ ఈ యాంగిల్లో తీసుకోండి. సో అంతే. ఇంకా ఒకవేళ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినా లేదా నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఇలాంటి కంటెంట్ వస్తూనే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మనకు నెక్స్ట్ వచ్చేసి ఒక ఎపిసోడ్స్ రాబోతుంది. సో దట్ వుడ్ బి ద బెస్ట్ ఎపిసోడ్స్ అన్నమాట. అదేంటి అంటే ఒక ట్రిప్కి వెళ్తున్నాము. సో న్యూ ఇయర్కి ట్రిప్కి వెళ్తున్నాము. ఆబ్వియస్గా మీరు గెస్ చేయండి, కమెంట్ చేయండి ఏ ప్లేస్కి వెళ్తున్నాను. సో అది మీ అందరికీ సస్పెన్స్ అన్నమాట. అండ్ ఈ ట్రిప్ మాత్రం సీరియస్లీ చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది. సో మనమైతే రోడ్ ట్రిప్ వెళ్ళబోతున్నాము. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు నేచర్ ఎట్లుందో కూడా మీకు తెలుసు, చాలా అంటే చాలా చలి ఉంది వింటర్ సీజన్ కాబట్టి. సో రోడ్స్ మొత్తం ఫాగ్తోని చాలా అంటే చాలా అడ్వెంచరస్గా ఉండబోతుంది రైడ్ మాత్రం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. అండ్ ఒకవేళ మీరు గెస్ చేయండి ఏ లొకేషన్కి వెళ్తున్నాను, ఏ ప్లేస్కి వెళ్తున్నాను అని చెప్పేసి అని. అండ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్స్ మ్యాన్. సో అంతే. ఇంకా విత్ దట్ బీయింగ్ సెడ్ ఐ విల్ meet you with another new video. So take care, love you all, bye bye.